పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఆర్డీఓ మురళి, అదేవిధంగా కొత్త ఆర్డీఓ హరిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ రాజ్, వీళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ కూడా జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గౌతమ్ రాజ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, జూనియర్ అసిస్టెంట్ ని. అన్నమయ్య ఎస్పీ గారు అధ్యక్ష దాని కేసుని డీల్ చేయడం జరిగింది. అందులో కొన్ని సస్పీషియస్ ఇష్యూస్ ఉండడం బట్టి దాన్ని సిఐడి కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. సుమారుగా వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి పాత ఎక్స్ మినిస్టర్ గారి తాలూకా అనుచరులు, అదేవిధంగా అందులోని అతని తాలూకా పిఏ తుకారాం, అదేవిధంగా మాధవ్ రెడ్డి. ఈ మాధవ్ రెడ్డి అనే ఆయన మీద అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. అతని మీద 2-3 కేసెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వెరీ నెటోరియస్ క్యాండిడేట్ అని చెప్పి మాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అతన్ని కూడా ఇందులో A3 కింద మేము పెట్టి ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. యాక్చువల్ గా దీనికి సంబంధించి అధ్యక్ష పాత ఆర్డీఓ ఎవరైతే మురళి అని ఉన్నప్పుడు ఎస్ఐన్ ల్యాండ్ సంబంధించి 79,107 ఎకరాల అధ్యక్ష ఫ్రీ హోల్డ్ కింద 22A నుంచి రికార్డ్స్ నుంచి బయటికి రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాని ప్రపోజల్ వచ్చింది అధ్యక్ష. 74,374 అప్రూవల్ చేశారు అధ్యక్ష. దానికి ప్రాసెస్ కూడా ఇష్యూ అయిపోయింది అధ్యక్ష కలెక్టర్ ద్వారా. అయితే రీవెరిఫికేషన్ ఏదైతే సబ్ కలెక్టర్ దృష్టిలో చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 22,523 ఎకరాల అధ్యక్ష రూల్స్ ప్రకారం కాకుండా వైలేషన్ జరిగింది, రూల్ వైలేషన్ జరిగింది అని చెప్పి అక్కడ మనకి నిర్ధారణ అయింది అధ్యక్ష. దానికి ఇంకా ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. అథెంటికేషన్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది అధ్యక్ష. యాజ్ పర్ దట్ బేస్ చేసుకుని ఈ రోజు అక్కడ జరిగిన అగ్ని ప్రమాదాన్ని కూడా డాట్స్ కనెక్ట్ చేసి ఈ అగ్ని ప్రమాదం వెనుకాతలో కూడా ఈ కుట్ర ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా వాళ్ళ కో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవాలి, ల్యాండ్ గ్రాబ్ చేయాలని చెప్పి వాళ్ళు చేసిన ఈ భూ ఆక్రమణలకి పర్యవసానంగానే ఈ అగ్ని ప్రమాదం విషయంలోని కూడా వాళ్ళ హస్తం ఉందని చెప్పి ప్రైమరీ ఎంక్వైరీ రిపోర్ట్ లో వచ్చింది అధ్యక్ష. ఒక విషయం మాత్రం చెప్పగలను అధ్యక్ష, ఏదో మేము తప్పు చేసేసాము, అక్కడున్న సాక్ష్యాలను చెరిపేస్తాను, లేకపోతే అక్కడున్న ఫైల్స్ ని దగ్ధం చేసేస్తాను, మేము బయటపడిపోతాము అని మాత్రం అనుకోవడం అన్నది చాలా పెద్ద పొరపాటు అధ్యక్ష. తప్పు చేసిన వాడు ఎవరైనా ఏ పొజిషన్ లో ఉన్నా డెఫినెట్ గా శిక్ష పడి తీరుతుంది అధ్యక్ష. చాలా మంది ఇళ్లను కూడా సోదా చేయడం జరిగింది, చాలా ఫైల్స్ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా దొరికినాయి. యాజ్ పర్ ద ట్రాన్స్ సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది.